హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ట్రైలర్ చూసిన వాళ్ళు మీకు అనిపించిందో జెన్యూన్ గా కమెంట్ చేయండి. నాకైతే వార్ 2 ట్రైలరే బెటర్ గా అనిపించింది. ఆగస్ట్ 14 వార్ 2 ఫ్రాంచైజ్ హైప్ తో వస్తూ ఉండగా ఆ సినిమాపై ఎంత కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అది ఫ్రాంచైజ్ వల్లే. బట్ ఈ మూవీకి అలా కాదు. అనౌన్స్మెంట్ అప్పుడే ఇన్స్టెంట్ హైప్ అయితే బిల్డ్ చేసుకుంది ఈ ఫిలిం. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే లోకేష్ కనకరాజ్ కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాడని చెప్పినా కూడా జనాలు థియేటర్ కి పరుగు పెట్టే రేంజ్ లో. అలాంటి టైంలో అనౌన్స్మెంట్ వచ్చింది. రజనీకాంత్ హీరో, సేమ్ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శోభిన్, సత్యరాజ్, శృతి హాసన్ వంటి క్యాస్ట్ అంతా ఉన్నారు. ఇక హైప్ ఇక్కడెందుకుంటుంది, ఆకాశాన్ని టచ్ చేసింది. ఇక మూవీ నుంచి వదిలిన 2 సాంగ్స్ పెద్దగా లేకపోయినా వాటిని కూడా లేపారు. అండ్ ఫైనల్లీ నిన్న ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ట్రైలర్ కరెక్ట్ గా 3 minutes 7 seconds అయితే ఉంది. లిటరలీ ట్రైలర్ ఎప్పుడైపోతుందనే విధంగా ఫీల్ తెచ్చేలా ట్రైలర్ చాలా స్లోగా బోరింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ ని చూసి సినిమాని ఎస్టిమేట్ చేయలేం, కానీ ట్రైలర్ కట్ వరకు ఎలా ఉందో మాట్లాడుకోవచ్చు. ఇంత బోరింగ్ ట్రైలర్ ని రీసెంట్ టైంలో ఎప్పుడూ చూడలేదు, అది కూడా రజనీకాంత్ సినిమా. తన పేట దర్బార్ అన్నతే సినిమాలు ఎలా ఉన్నా ట్రైలర్స్ మాత్రం మంచి జోష్ ఇచ్చేలా చాలా బెటర్ గా ఉంటాయి. సో దీన్ని బట్టి ఒక 2 points అర్థం చేసుకోవచ్చు. కావాలనే ట్రైలర్ ని అండర్ ప్లే చేస్తుండడం, కావాలనే హై సీన్స్ ఏవి పెట్టకుండా ఎక్స్పెక్టేషన్స్ ని లోగా తీసుకెళ్లడం. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే తర్వాత వాటిని అందుకోవడం కష్టం. రెండోది వచ్చేసి మూవీ కూడా ఇంతే స్లోగా ఉండడం. స్టార్ట్ అవడమే నాగార్జున గారి వాయిస్ ఓవర్ తో చాలా నీరసంగా స్టార్ట్ అవుతుంది ఈ ట్రైలర్. మనుషుల్ని వాడుకుని ఆనవాళ్ళు కూడా మిగిల్చుకున్న అంతం చేయడం. దీన్ని రూల్ చేసేది సైమన్, మన నాగార్జున గారు. ఆయన పైన ఉండేది ఆమిర్. ట్రైలర్ అయితే ఇలానే కట్ చేశారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉందని న్యూస్ ని స్ప్రెడ్ చేయగా ట్రైలర్ లో ఈ షాట్ ని అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇంజెక్ట్ చేసి మరీ కావాల్సింది వాళ్ళు రాబడుతున్నారు. ఇక ఉన్న 14,400 మంది కూలీలలో వాళ్ళకి కావలసిన ఒకే ఒక కూలీ. ఇది చెప్పినప్పుడు రజనీకాంత్ ఎంట్రీ, కూలీ నెంబర్ 5821. ఇక శృతి హాసన్ డైలాగ్, శృతికి ఫాదరే కావచ్చు బట్ రజనీకాంత్ కి ఫ్రెండ్ అని చెప్పే డైలాగ్. బహుశా సత్యరాజే ఫాదర్ కూడా కావచ్చు. బట్ సోషల్ మీడియాలో కమల్ హాసన్ గారిని ఉద్దేశించి డైలాగ్ చెప్పినట్టు కమల్ ఫ్యాన్స్ అయితే గట్టిగా లేపుతున్నారు. ఖచ్చితంగా రజనీకాంత్ కి మూవీలో బ్యాక్ స్టోరీ ఉంటుంది, బట్ దాన్ని చూపిస్తారా లేక విజయ్ మాస్టర్ సినిమాలోలా దాటిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక అనిరుద్ధ్ ఇచ్చిన చావ్ మ్యూజిక్ తో ట్రైలర్ చచ్చిపోతుంది అనుకున్న టైంలో ఈ ఒక్క షాట్ ట్రైలర్ ని నిలబెట్టిందని చెప్పొచ్చు. రజనీ స్టైల్ అక్కడ మాత్రమే కనిపించింది. ఈ 3 minutes ట్రైలర్ లో విలన్ ఎవరంటే ఖచ్చితంగా అనిరుద్ధ్ అని చెప్పొచ్చు. ట్రైలర్ ఇంత బోరింగ్ గా రావడానికి తనే కారణం. ఇక ఈ ట్రైలర్ లో అబ్జర్వ్ చేస్తే రజనీకాంత్, శోభిన్, సత్యరాజ్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర ఇలా అందరికీ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. అందరూ కూడా ట్రైలర్ లో ఫైట్స్ చేస్తూనే కనిపిస్తున్నారు. సినిమా ఫస్ట్ పార్ట్ వరకే ఇంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేసి కన్క్లూడ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ అయితే చాలా బోరింగ్ గానే ఉంది, ఎక్సెప్ట్ వన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ట్రైలర్ కావాలని ఇలా కట్ చేస్తుంటే ఓకే, బట్ సినిమా కూడా ఇలానే ఉంటే ఏం చేయలేం. ఆమిర్ ఖాన్ లుక్ కూడా చాలా హాట్ గా అనిపించింది. పోస్టర్ వరకు బాగానే అనిపించినా తన బాడీ లాంగ్వేజ్ కి ఆ క్యారెక్టర్ పెద్దగా సెట్ కాలేదు అనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే బిలో యావరేజ్ అనే అనిపించింది. సర్ప్రైజింగ్లీ ట్రైలర్ వచ్చిన తర్వాత నార్త్ అమెరికాలో $1 million అందుకుంది ఈ ఫిలిం. సో మరో 1 million కలెక్ట్ చేస్తే కబాలి పేరుపై ఉన్న రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే వార్ 2 ట్రైలరే బెటర్ అనిపించింది. సో గైస్, దట్ ద వీడియో. ఇది కూలీ ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. కూలీ వర్సెస్ వార్ 2 ఏ ట్రైలర్ మీకు బాగా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.